హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రజలకు ఫైనల్ ఛాన్స్. మార్చి 11 వరకు మాత్రమే ఆన్లైన్లో అవకాశాలు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్క నిర్మాణాలకు క్రమబద్ధీకరించేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇకపై బీపీఎస్ కింద నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉంటే దగ్గరలోని వార్డ్ కార్యాలయంలోని ప్లానింగ్ సెక్రటరీలను సంప్రదించవచ్చు అన్నారు. కొంతమంది లైసెన్స్ ఉన్న టెక్నికల్ పర్సన్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీపీఎస్కు సంబంధించి అవగాహన ఉన్నవారు బీపీఎస్ పోర్టల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బీపీఎస్కు సంబంధించిన ఫీజుల్ని యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల నెట్ ఆర్జీఎస్ ద్వారా చెల్లించవచ్చు. ఈ స్కీమ్ ద్వారా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. సాంకేతిక సహాయం కోసం ప్రజలు తమకు దగ్గర స్వర్ణవార్డ్ కార్యాలయాల్లోని ప్లానింగ్ సెక్రటరీల సహాయం తీసుకోవచ్చని, ఈ ప్రక్రియను సులభతరం చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్చి 11లోగా భవనాలు క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు తెలిపారు. ఇంటి నిర్మాణం ప్లాన్కు తగ్గట్టుగా లేకపోయినా, అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు కట్టిన మార్చి 11 లోపు బీపీఎస్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చు. ఈ గడువు దాటితే మాత్రం అలాంటి వాటికి అనుమతులు లభించడం కష్టమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 25,480 మంది అవకాశాలు ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు 123 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు పరిధిలో ఉన్నాయి. అవసరమైన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. మార్చి 11 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ గడువు పెంచే అవకాశం లేదు అంటున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.